రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ల పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ 4 సంస్థలకు చెందిన పాలక మండళ్లు ప్రభుత్వానికి గతంలోనే సిఫారసు చేశాయి. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీ సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయి దీని మీద చర్చించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సిఫారసులు తయారు చేసి సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. సర్కార్ నిర్ణయంతో ట్రాన్స్కోలో 4197, జెన్కోలో 2914, ఎన్పీడీసీఎల్లో 4333, ఎస్పీడీసీఎల్లో 9459 మందిని రెగ్యులరైజ్ అయ్యారు. మొత్తం 4 సంస్థల్లో కలిపి 20,903 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అయింది. సర్కార్ నిర్ణయంపై జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సహకరించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎస్పీ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ల పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ 4 సంస్థలకు చెందిన పాలక మండళ్లు ప్రభుత్వానికి గతంలోనే సిఫారసు చేశాయి. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీ సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయి దీని మీద చర్చించారు.